మొత్తానికి కూటమి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది వాళ్ళ వెర్షన్‌లో. లోక్‌సభలో అయితే బిల్లు ఆమోదం పొందేసింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందేస్తుంది ఖచ్చితంగా. సో, ఇప్పుడు రైతులకు న్యాయం జరిగినట్ట, అన్యాయం జరిగినట్ట? నిన్న లోక్‌సభలో చర్చ అయితే ఇదే జరిగింది. దాదాపు ఒక 18 మంది ఎంపీల మధ్య ఉన్నప్పుడు జరిగిన చర్చలో అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా మాట్లాడారు, మాణిక్యం ఠాగూర్. ఆయన కూడా ప్రత్యేక హోదా అంశం కూడా లేవనెత్తారు. వైసీపీకి సంబంధించిన ఎంపీలు మిథున్ రెడ్డి అయితే మొత్తం వాకౌట్ చేశారు. వైసీపీ ఎంపీలు మొత్తం అమరావతి రైతులకు మీరు ఏం న్యాయం చేశారు ఇప్పుడు చెప్పండి, ఇది పూర్తిగా అన్యాయం, వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అనే అంశాన్ని వైసీపీ రేజ్ చేసింది. అమరావతి రాజధాని చట్టబద్ధత పేరుతో రాజకీయం జరిగిందా లేదంటే అక్కడ న్యాయం జరిగిందా, రైతులకు అన్యాయం జరిగిందా అనేది ఎవరు సమాధానం చెప్తారో కూటమి ప్రభుత్వం అసలు ఆలోచిస్తోందా లేదా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా జై కొట్టిందని ఒకళ్ళు కూటమి ప్రభుత్వానికి, చట్టబద్ధతకి, అమరావతిని ఇంకెవరు మార్చలేరు, అమరావతిని ఇంకెవరు ఏమీ చేయలేరు, కదల్చలేరు అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నారా లేదంటే నిజంగా సాధించారా? ఇక్కడ సమస్య ఏంటంటే రాజకీయ చదరంగంలో ప్రజల్ని పావుల్ని చేస్తూ ఆ ప్రజలకే తెలియనీయకుండా ఆ ప్రజల్ని ఆ ఊబిలోకి లాగుతున్నారు. ఇది అందరూ కలిసి చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అమరావతిని ఎవరూ కదిలించలేరు. ఎవరు కదిలిస్తారు? ఏ ఊరినన్ను ఎవడన్నా కదిలించడం కుదురుద్దా? రాజధాని అమరావతి అయ్యునా కాదా? భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ దేశ చరిత్రలో ఒక మనిషి పుట్టాడు. పుట్టినటువంటి వాడు వీడు అబ్బాయి కాబట్టి అబ్బాయి పేరు, వీడు అమ్మాయి అమ్మాయి కాబట్టి అమ్మాయి పేరు. ఇది కదా, పుట్టాకే పెడతాం కదా. పుట్టక ముందు ఊహాజనితంగా అనుకుంటాం, నాకు అబ్బాయి పుడితే ఈ పేరు పెడతా, అమ్మాయి పుడితే ఈ పేరు పెడతా. ఇంతే కదా సాధారణంగా పుట్టిన తర్వాత. ఇప్పుడు పుట్టని బిడ్డకి పేరు పెడుతున్నా. పుట్టలేదా? ఎక్కడుంది? ఇవాళ నువ్వు రికార్డుల్లో భారతదేశ చరిత్రలో లేని నగరాన్ని రాజధానిగా ప్రకటించారండి. నోటి మాటలో కాకుండా రికార్డెడ్గా ఎక్కడన్నా రాజధాని ఉందా అమరావతి? అంటే బిడ్డ పుట్టకుండానే హైకోర్టులు కట్టారా, పుట్టకుండానే అసెంబ్లీలు కట్టారా, పుట్టకుండానే సెక్రటరీ ఎక్కడ కట్టారని చెప్పండి ఒకసారి. ఊర్లో కట్టారు, వెలగపూడిలో కట్టారు. హైకోర్టు ఎక్కడ కట్టారు? ఇంకొక ఊర్లో కట్టారు. ఊరు పేరు ఏ ఊర్లో కట్టినట్టుంది? అక్కడ అమరావతిలో కట్టినట్టుందా, ఆ ఊర్లో కట్టినట్టుందా? సచివాలయం అయితే వెలగపూడి సచివాలయం అంటారు. మరి ఇంకేంటి? అప్పుడు ఎక్కడ అమరావతి అయింది? రెండవది, అమరావతి నగరం ఎక్కడన్నా ప్రకటించబడిందా రాష్ట్రంలో? నోట్లో కాకుండా 29 గ్రామాలు అయితే మున్సిపాలిటీ, విజయవాడ గుంటూరుతో కలిపి అమరావతి అన్నది అంగీకరించండి. ఇది కదా చంద్రబాబు గారు చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు అమరావతి నగరం ఏదన్నా ప్రకటించబడిందా ఆంధ్రప్రదేశ్లో? నేను అడుగుతున్న మాట అది. అదే అంటే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి సృష్టించబడేదే నగరం కాదా? ఎప్పుడు అది? ముందు నగరాన్ని సృష్టించి, ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అండి. హైదరాబాద్కు ఒక జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, పేరుంది కదా అక్కడ హైదరాబాద్ అనేది. బెంగళూరుకి పేరుంది కదా, చెన్నైకి పేరుంది కదా, నగరం ఉంది కదా అక్కడ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గెజిట్ రికార్డుల్లో, రెవెన్యూ రికార్డుల్లో అమరావతి ఊరేది. అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరు, పంచాయతీ, అది మేజర్ పంచాయతీ, అంతే కదా. దాంట్లో మళ్ళీ 29 గ్రామాలు లేవు తెలుసా? 29 గ్రామాల్లో అమరావతి లేదు. పోనీ ఆ మొక్క అనుకోవడానికైనా సరే. ఎందుకు అమరావతి నగరం ఎవరు డిసైడ్ చేశారు? ఎక్కడ డిసైడ్ చేశారు? నోటితో చెప్తున్నారు స్టిల్ నౌ. నాకు ఎంత బాధ అనిపించిందంటే గుండెల్లో మంట పుట్టింది అనమాట నేను అది చూస్తున్నప్పుడు. ఆ రోజున, విభజన రోజున ఎట్లాంటి మంట పుట్టిందో అట్లా మంట పుట్టింది. ఏం కావాలరా నాయన అంటే ఏం అడగకుండా, కనీసం నిబంధనలు చెప్పకుండా అరుస్తా, కేకలేస్తా, పెంట చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత నీది తప్పు అంటే నీది తప్పు అంటూ, అంతకుముందు 2 కళ్ళు 30 కళ్ళు 3 కళ్ళు అంటూ ఎవ్వడూ ఏదీ తేల్చకుండా నీకోసమే పోరాడుతున్నాం అంటే మనందరినీ ముంచారు చూడండి. రాజధాని కూడా లేకుండా, రాజధాని ఎక్కడో లేకుండా, నిధులు లేకుండా, రాజధానికి సంబంధించి లేదా రాష్ట్రానికి ఒక ప్యాకేజీ లేకుండా రాష్ట్రాన్ని విడదీసినటువంటి దుర్మార్గులు ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నారు. అందరూ కలిసి కూర్చుని ఏదో అద్భుతం చేసేసినట్టు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన బిడ్డలందరూ వెళ్ళి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనే బతుకుతున్నారు. అద్భుతం 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 అద్భుతం.
5 ఏళ్లలో హైటెక్ సిటీ కట్టిన ఆయన 7 ఏళ్లలో కట్టలేకపోతున్నాడు అమరావతి. ఇంకా కడతానే ఉంటాడా? ఇంకెన్ని శతాబ్దాలు కడతాడు అక్కడ? ఆయన చెప్పుకొచ్చేటటువంటి ఈయనేమో 3 రాజధానులు అయిపోయింది, ఇప్పుడు మావిగన్ను లేకపోతే కనుక మచ్చగన్నని ఈయన ఇంకో పేర్లు చెప్తాడు. ఎవరి కోసం చేస్తున్నారండి వీళ్ళందరూ? మన దరిద్రం ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోవడం, మూడో రాజకీయం ఆడుకుంటున్నారేమో. అంతే కదా, రాష్ట్రంతో సర్వనాశనం చేస్తున్నారండి వీళ్ళు. హైకోర్టు గనక ఆ రోజున ఎవరితో ఇప్పుడు హైదరాబాద్ హక్కు ఎవడు వదులుకోమన్నాడండి వీళ్ళు 10 ఏళ్ల పాటు? ఒప్పుకో లేదు కదా. అసలు ఆ రోజునే నాకు హైదరాబాద్ ఎందుకా, నేను బెజవాడ నుంచి పరిపాలించుకుంటానని ఎందుకు రాలేదు? నాకు ₹1,00,00,000 ప్యాకేజీ కావాలని ఎందుకు అడగలేదు వీళ్ళు? లేదు. తర్వాతన హైదరాబాద్కే అంటూ తీసుకెళ్ళి హైదరాబాద్లో తగలేశారా లేదు డబ్బులు? 2014 సెక్రటేరియట్లో కట్టించుకోవడం, హైదరాబాద్ మాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది అంటూ ఉపన్యాసాలు చెప్పారు కదా ఆ రోజున. హైదరాబాద్లో మనకు కేటాయించబడినటువంటి భవనాలకి కోట్ల రూపాయలు డబ్బులు పోశారు కదా, అసెంబ్లీకి ఖర్చు పెట్టారు కదా, సెక్రటేరియట్ ఖర్చు పెట్టారు కదా. ఎందుకు పెట్టారు మరి మీరు? అయిపోయింది. ఆ కోర్టు కేసు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఇప్పటికే హైదరాబాదే. ఇప్పుడు ఈ తీర్మానం ప్లేస్లో అప్పుడు ఏ తీర్మానం ఉండేదో తెలుసా? ఇంకా రాజధాని మేము సమకూర్చుకోలేదు కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే 10 ఇట్లా సాగదీస్తూ ఉండేవాళ్ళు రాజధాని. ఈ సాగదీసి ఇంకా మేము తేల్చుకోలేని కారణంగా ఇంకో 15 ఏళ్ల పాటు, ఇంకో 10 ఏళ్ల పాటు ఎక్స్పాన్షన్ ఉమ్మడి రాజధాని అని తెచ్చేవాళ్ళు తీర్మానం. ఖచ్చితంగా కోర్టు కేసు అవ్వకపోయి ఉంటే, కేసీఆర్ బెదిరించి ఇక్కడికి పంపించకపోయి ఉంటే, అక్కడ కార్యకలాపాల్లో తెలుగుదేశం పూర్తిగా దెబ్బతినకపోయి ఉంటే, తెలుగుదేశానికి అక్కడ ఇవాళకి కూడా 15-20 సీట్లు వస్తూ ఉంటే, వైసీపీకి కూడా ఒక 5-10 సీట్లు వస్తూ ఉంటే, తెలంగాణలో ఇవాళకి కూడా రాష్ట్ర విభజన జరిగేది కాదు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని వచ్చి ఉండేది కాదు. అదృష్టమో దురదృష్టమో వాళ్ళు అక్కడి నుంచి ఆ తప్పు పని చేయడం వలన ఇక్కడికి మనం రాబడ్డాం. ఇవాళ ఏంటి, ఇక్కడికి వచ్చాక హైకోర్టు తెచ్చారండి. హైకోర్టుకి ఏమని రాశారు ఆ రోజున? జడ్జి గారు ఎట్ట సంతకం పెట్టారు నాకు అర్థం కాల. అన్నీ సెట్ అయిపోయినాయని రాసిచ్చారు, వచ్చేసారు. ఎక్కడ ఉన్నారు ఆ రోజున? ఎన్నాళ్ల పాటు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మార్చేసి ఆయన వెళ్ళి లింగమనేని గెస్ట్ హౌస్లో ఉండి క్యాంప్ ఆఫీసును కోర్టుగా మార్చారు కొన్ని నెలల పాటు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏమైపోతుంది తెలంగాణలో ఇంకో 4 నెలలు ఉంటే? ఆ ముక్క రాసి వచ్చాం ఇక్కడికి. ఇక్కడ తీసి చంద్రబాబు గారు ఉండి ఖాళీ చేసిన ఇంట్లో హైకోర్టా? ఏందది? రాజ్యాంగం ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది వ్యక్తి పాలనలా, వ్యవస్థ పాలన? ఇప్పుడు అసలు లేని నగరాన్ని రాజధానిగా ప్రకటించారు. ఇది వింత. అమరావతి నగరం ఏమన్నా ఇవాళ నోటిఫై అయ్యిందా? నేను అడుగుతున్నది అదే. విజయవాడ కార్పొరేషన్కి 63 సీట్లు ఉంటే 63, 67 అది 83, 84, 88 అవుతున్నాయి అని చెప్పి వాళ్ళే పేపర్లో వచ్చింది. గుంటూరు కార్పొరేషన్కి ఉన్నటువంటి కార్పొరేటర్ సీట్లు పెంచుతున్నారు, వాళ్ళే వచ్చింది. 2 కార్పొరేషన్లు ఉంటే, మంగళగిరి మున్సిపాలిటీకి ఉంటే, తాడేపల్లి మున్సిపాలిటీకి ఉంటే, ఇంకా నగరం ఎక్కడ ఉందండి? అమరావతి నగరం ఎక్కడ ఉంది? అంటే ముందు పేరు పెట్టి తర్వాత నగరాన్ని తయారు చేస్తారేమో. అది ఎట్లాగా? 12 ఏళ్ల తర్వాత కూడా పోనీ ఇప్పుడైనా, ఇప్పుడు మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? అప్పుడు మీరు విజయవాడ గుంటూరుకి మీరు అన్నట్టే నిజం అనుకుందాం, మరి ఇప్పుడు ఎందుకు ఈ నోటిఫికేషన్లు ఇస్తున్నారు? డివిజన్ల పెంపు అవి తీసేయాలి కదా, అవన్నీ విలీనం తీసుకురావాలి కదా. నిన్న అమరావతికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం రోజు నేను అదే అడుగుతున్నా, ఇవాళ నేను అదే అడుగుతున్నా. రాజధాని నగరాన్ని ప్రకటించకుండా స్టిల్ డౌన్ మీరు చేసేటటువంటిది రాష్ట్రానికి మంచా చెడా? ఆలోచించండి. ఇది చేతులు ఎత్తి మొక్కుతూ మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే ఈ గందరగోళం ఎన్ని సంవత్సరాలు చేద్దాం? 12 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా ఇంతే చేద్దామా? అదేమంటే ఇప్పుడు వీళ్ళంట ఈ 29 గ్రామాల కంటే ఒక్కొక్క ఊరు కలుపుకొస్తారట నిదానంగా. ప్రధాన నగరాలలోకి పంచాయతీలు కలపడం చూసాం ఎప్పుడైనా సరే. అంతే కదా. బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో నగర శివార్లలో ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలు కలిపారు. లైక్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ కలిపినట్టు, మియాపూర్ కలిపినట్టు, బాచుపల్లి అట్లాగా ఆటోమేటిక్ గా కన్స్ట్రక్షన్స్ పెరిగి నిదానంగా ఊరు ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత అది భౌగోళికంగా జరిగే ప్రక్రియ, బాధ్యతగా జరిగే ప్రక్రియ. ఇక్కడ కాదు, 29 గ్రామాల్లో ఒక రాజధాని పెడతారట. దీంట్లో నిదానంగా తాడేపల్లి, నిదానంగా మంగళగిరి, నిదానంగా విజయవాడ, నిదానంగా హైదరాబాద్, గుంటూరు కలుపుతారా? ఏందది అసలు? ఇది ఏమన్నా ఉందా? మనం రివర్స్ వ్యవహారం ఇది. అంతే. ముందు తోక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరైనా తల దగ్గర నుంచి మొదలు పెడతారో మనం తోక దగ్గర నుంచి మొదలు పెడతాం. ఏంటిది అసలు? మాట్లాడే మేధావి లేడు. మాట్లాడేవాడినల్లా బూతులు తిడతారు. అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి.
అంతే తప్పించి నిజాయితీగా ఆలోచించకూడదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించకూడదు. చంద్రబాబు అంతే. చేస్తాడు సూపర్, రాష్ట్రాన్ని బాగు చేసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తాడు సూపర్, రాష్ట్రాన్ని బాగు చేసేస్తాడు. లేదా ఆయన ఎత్తి చూపెట్టేశాడు మోసాలని. ఏంది ఇది? ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళంతా? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారా? నిజంగా చేస్తే ఈ 12 సంవత్సరాలలో మన ఎమ్మెల్యేలు, మన నాయకులు, మనకు సంబంధించిన ఈ అగ్రనాయకుల యొక్క ఆస్తులు ఇక్కడికి ఏమైనా తెచ్చుకున్నా, పోనీ అక్కడ ఆస్తులు ఉంచేయండి. మీ వ్యాపారాల హెడ్ క్వార్టర్లు ఇక్కడ ఏమైనా పెట్టారా ఆంధ్రప్రదేశ్లో? ఏం పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నట్ట ఊడుతున్నట్ట? ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు? అరే ఇప్పుడు కూడా నిన్న రైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి? వైసీపీ తెలివైన వాళ్ళు అయితే, ఏమయ్యా ఏదయ్యా రాజధాని, నగరం లేకుండా నువ్వు రాజధాని కట్టడం ఏంది, రాజధాని ప్రకటించడం ఏంది, అమరావతిని పార్లమెంట్ లో నిలదీయాల్సిన పాయింట్ అది కదా. అయ్యా మేము అమరావతికి మద్దతు, మచిలీపట్నం కూడా కలపంటున్నాం, మీరేదో విజయవాడ గుంటూరు అని మొన్నటిదాకా చెప్పారు. విజయవాడ కార్పొరేషన్ అట్టాగే ఉంటుందంట, గుంటూరు కార్పొరేషన్ అట్టాగే ఉంటుందంట. అమరావతి నగరాన్ని నోటిఫై చేయలేదు స్వామి. నోటిఫై చేసి నువ్వు రాజధానిగా ప్రకటించి మేము సపోర్ట్ ఉంటాం. దాంట్లో మా డిమాండ్ ఏంటంటే మచిలీపట్నం కూడా చెయ్యి, లేదా నువ్వు చెయ్యవా నేను వచ్చి మచిలీపట్నం చేస్తా. ఇది నువ్వు మాట్లాడా. అది మానేసి నిన్న కూర్చుని 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, 25 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అది ఎవడు కడతాడు? ఎవరికి కావాలి? ఇప్పుడు సామాన్య మానవుడికి అనవసరం అదంతా. అనవసరమైన ఉపన్యాసాలు అయ్యి ఆ లెక్కలు ఖర్చులు చెయ్యరు కోట్లు. అది ఎవరికి కావాలి? అది జనం తింటున్నారు అనేది తెలుసు జనానికి. ఎందుకు తెలియదు? 400 కోట్లతో కొండ మీద కడితే ఇక్కడ వీళ్ళు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే జనాలకు తెలియదా? జగన్ అయితే ఇక్కడ కట్టడు అన్న ఉద్దేశంతోనే కదా జగన్ నోడగొట్టింది. అప్పుడు నువ్వు అమరావతికి వ్యతిరేకం కాదు, పొద్దున పూట్ల ప్రకటన. తర్వాత పార్లమెంట్ లోకి వెళ్ళగానే సీన్ బారిపోయింది. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్, ఓకే రైట్, ఆ పేరే చండాలి. ఇదే మన కేరళలో ఉన్నామా, తమిళనాడులో ఉన్నామా ఆ పేర్లు పెట్టుకోవాలి, లేదా టర్కీలో ఉన్నామా గన్లు నూనె పెట్టుకోవడానికి. అదొక విచిత్రం. సరే అది పక్కన పెట్టేద్దాం. విజయవాడ గుంటూరు ఇవన్నీ కలపాలా, సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని అప్పట్లో ఏం చెప్పారు? 60 లక్షల జనాభా అని చెప్పారు కదా, మధ్యలో ఉన్న పల్లెటూళ్ళు ఇవన్నీ కూడా కలిపితే. మరి అది నగరం ప్రకటించకపోవడం ఏంటండి? ఇప్పటికి కూడా నగరం ప్రకటించకుండా లేని నగరాన్ని ఇప్పుడు రాజధానిగా ప్రకటించారు. అంతే కదా, ఊహాజనితమే కదా. ఇప్పటికీ వెలగపూడే, తాళాయిపాలెమే, మిగతా తుళ్ళూరు ఇవన్నీ ఏ ఊరుకు ఆ ఊరే కదా. అవన్నీ 29 గ్రామాలు అవి. అదేమంటే అంటారు అమరావతి ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధి అంతా అమరావతి ఎట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఉంది, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటది, లేకపోతే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటది. అథారిటీలో విశాఖపట్నం కార్పొరేషన్ కూడా ఒకటే గాని మొత్తం అథారిటీ అంత కార్పొరేషన్ కాదు కదా. ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా హెచ్ఎండి అంటే హైదరాబాద్ పోను చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి అథారిటీ పెడతారు ఎదుగుదలకి. ఆ తర్వాత అవి తీసుకొచ్చి కలుపుతా ఉంటారు కదా. ఇక్కడ అసలు అమరావతి పెట్టకుండా అభివృద్ధి డెవలప్మెంట్ అథారిటీ ఏంటండి? క్యాపిటల్ ఎక్కడ అంటే 29 గ్రామాల భారతదేశంలోనే అతి చిన్న రాజధాని అవుతుంది. అప్పుడు భారతదేశంలోనే అతి చిన్న రాజధాని అవుతుంది. పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం గొప్పగా చెప్పే బెంగళూరు, చెన్నై, హైదరాబాదులతో పోల్చుకుంటే దారుణమైన పరిస్థితికి వస్తాం మనం. 1 కోటి జనాభా 29 గ్రామాల్లో పడతారా? నాకు అర్థమైన సీన్ ఏందయ్యా అంటే వీళ్ళకు భయం ఉంది, గుండెల్లో జగన్ వణుకుంది, రేపు పొద్దున్న జగన్ వస్తాడేమో అన్న భయం ఉంది. ఈ భయం కోసం తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైన పని రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడం. ఏందయ్యా వీళ్ళ భయం అంటే, జగన్ 3 రాజధానులు ఆపగలిగాం మనం, కోర్టు ద్వారా ఆపామా లేకపోతే ఇంకో ద్వారా ఆపగలిగాము. ఇప్పుడు సిఆర్డిఏ ఈ అమరావతి నగరాన్ని ప్రకటించేసాం అనుకోండి, విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపేసి సిఆర్డిఏ పరిధిలో ఒక నగరంగా చేసేసాం అనుకోండి, చేయడానికి ఎంతసేపు పార్లమెంట్ అసెంబ్లీలో చేసేవతలు జీవో చాలు దానికి. అంతే, ఎవడన్నా కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో మనకు అనుకూలంగానే వస్తుంది, సింపుల్ అయిపోతుంది అక్కడ. కానీ అలా చేస్తే రేపు జగన్ వచ్చాక మన జగన్ చెప్పినట్టు విజయవాడ గుంటూరు మధ్యలోకి తీసుకొచ్చేస్తాడేమో, ఆ సెక్రటేరియట్ హైకోర్టు ఇవన్నీ ఇక్కడ కడతాడేమో. అమరావతిని ఎవడు కదిలించలేడు కానీ సెక్రటేరియట్ అక్కడే ఉండాలని ఏమైనా రూల్ లేదుగా. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఇల్లు కట్టించాడు, అంతకుముందు
రోసి అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టించాడు సీఎం క్యాంప్ ఆఫీస్ అని, చట్టబద్ధమైంది అది. దాంట్లో ఉమ్, ఆయన చచ్చిపోయాడని, తర్వాత వచ్చిన రోసి ఉంటే ఆయన కూడా నిత్యం స్ట్రగుల్ అయ్యాడని కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఉండాల, ఉమ్, ఆయన వేరే ఇంట్లోనే ఉన్నాడు. అట్లాగే తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాని పక్కన పెట్టేసి ఆ పక్కన ప్రగతి భవనాన్ని కట్టుకున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆ ప్రగతి భవన్ని బట్టి విక్రమార్క ఇచ్చేసి రేవంత్ రెడ్డి వేరే తన ఇంట్లో తను ఉంటున్నాడు ఉమ్, కదా. అవును. ఇట్లాగ రేపు పొద్దున కూడా సెక్రటేరియట్ చేసేస్తారు. ఇప్పుడు మార్చచ్చు కదా, బిల్డింగులు మార్చకూడదా? పార్లమెంట్ భవనాలు మార్చలేదే ఏంది ఇప్పుడు కొత్తగా? అవును. ఉమ్, అదే ఢిల్లీలో మార్చారు ఇంకో ప్లేస్ కొంచెం అవతల. ఉమ్, అట్లా రేపు మార్చచ్చుగా, దానికి ఏ చట్టం అడ్డుకోదు, ఎవరు ఆపడానికి ఉండదు. ఇట్లుంటాయి ఏది అవును. నగరంగా ఉంటే, అందుకని దీన్ని నగరంలోకి దూర్చట్లేదు అనుకుంటా, నగరం ప్రకటించట్లేదు అనుకుంటా. అది అప్పుడు ఉమ్, మనకి తెలియకుండా ఏమన్నా జీవో పెట్టేసుకున్నారేమో 29 గ్రామాలే అమరావతి అని. ఆ ఉమ్, జీవో అదే కాపీని ఏమన్నా పంపించారేమో అక్కడికి. అది ఎందుకంటే రేపు పొద్దున అక్కడ ఎవరైనా అది అడిగితే రిలీజ్ లేకుండా చేస్తారు. పంపించడం కుదరదు. అంటే అప్పట్లో క్యాపిటల్ రీజియన్ అన్నారు కదా, ఆ అవును, క్యాపిటల్ రీజియన్ అవును. అమరావతి అని ఏమైనా పంపించారేమో వాళ్ళు. వాళ్ళకి ఉమ్, ఎక్కర్లేదు, జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేదు. నువ్వు ఇస్తే ఉమ్, నీకు పిన్ కోడ్ ఇస్తారు, లేకపోతే లేదు. ఉమ్, అప్పుడు వీళ్ళు ఉమ్, 29 గ్రామాలే రాజధాని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, దెన్ డెవలప్మెంట్ అవుతుందా, గ్రోత్ ఉంటుందా రాష్ట్రానికి? ఉమ్, సాధ్యం అవుతుందా? నేను చాలాసార్లు చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, కమర్షియల్ సెక్టార్ ఇవన్నీ రావాలంటే విజయవాడ గుంటూరు కలవాల్సిందే. ఇప్పుడు ఆ 29 గ్రామాల్లోకి వెళ్ళి ఒక తోళ్ళ పరిశ్రమ, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ అక్కడ పెడతారా? పెట్టి ఏం చేస్తారండి? ఎక్కడొచ్చి ఉంటారు? ఇప్పుడు మన బిల్డర్లు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, లేదా అమెరికాలో పనిచేస్తున్నారు, విదేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మెట్రో స్టైల్ ఆఫ్ లైఫ్, అంతే కదా. అవును. ఆయా నగరపు నాగరికతని ఆస్వాదిస్తున్నారు కాబట్టి. ఇక్కడ అట్లా సాధ్యమవుతుందా ఇప్పుడు? అక్కడ 29 గ్రామాల్లో అయితే విజయవాడ గుంటూరుకి ఆ ఛాన్స్ ఉంది. ఇప్పటికే నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు విజయవాడ గుంటూరు యూత్. వైజాగ్తో పోల్చుకుంటే కాదు, ఇప్పటికి కూడా వైజాగ్లో ఒక 20-30% ఉంది. మనం చెయ్యొచ్చు. చంద్రబాబు గారు ఇదివరకు ఎఫర్ట్ పెట్టారు కదా, దాని పేరే నైట్ బజార్లు అవి పెట్టి అట్లాగే పెట్టండి, ఇంకా డెవలప్ చేయండి. కానీ డెవలప్మెంట్ని తీసుకెళ్ళి 29 గ్రామాలు అంటే నువ్వు బిల్డింగులు కడతావు, బిల్డింగులో ఉద్యోగాలు చేయడానికి వస్తారు. వాట్ నెక్స్ట్? ఏం గ్రోత్ అవుతుంది అప్పుడు? కాలేజీలు పెట్టావు, ఎస్, బెజవాడలో కాలేజీలు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి? లయోలా కాలేజీ, సిద్ధార్థ కాలేజీ, ఎన్ని ఉన్నాయి బెజవాడలో. అసలు విద్యల వాడ విజయవాడ అంటే. గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ ఎప్పటి నుంచినో. మరి హైదరాబాద్తో బీట్ అవ్వలేదే, హైదరాబాద్తో దాటేసి ఉన్నాయా ఇవన్నీ కూడా? కాబట్టి ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు వీళ్ళు. విజయవాడ గుంటూరుతో కూడినటువంటి నగరాన్ని ప్రకటించకపోవడం చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఆ రెండు నగరాల భవిష్యత్తుని అయోమయం చేస్తున్నారు. జగను మచిలీపట్నం దాకా కలపని అడగడంలో తప్పులేదు, నేను దాన్ని తప్పుపట్టను. కానీ ఆ పేరు తప్పు అంటున్నా, నెంబర్ 1. కానీ ఒకటిసారి ఇక్కడ అమరావతి పేరుతో లాక్ చేసినట్టు అయిందా ఇప్పుడు ఈ బిల్లు పెట్టి? ఇక రేపొద్దున పోదండి. ఇప్పుడు ఇదివరకు అమరావతిని ఎవడన్నా పీక్కుపోయాడేంది? ఎవడు పీక్కుపోలేడు. నేను అనేది ఓకే, ఇప్పుడు అక్కడ స్థలాల్లో బిల్డింగ్లలో ఆ స్థానాన్ని ఎవరో కదిలించరు, కానీ పేరు వేరే వాళ్ళు మార్చే అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు చట్టబద్ధత చేశారా? భవిష్యత్తులో ఇప్పుడు ఈయన ఏదో పేరుకి అన్నారు అలాగే. సంబంధం లేదు. పేరు మార్చుకుంటామంటే ఇప్పుడు కేరళం అని మార్చుకోలేదు అసెంబ్లీ తీర్మానం చేసి. కాకపోతే ఒకటి, జగన్కి అయితే వల్ల కాదు జీవితంలో, అతనికి రాజకీయ పరిణామాలు రీత్యా. ఎందుకంటే ఈ అమరావతి అనే పేరు మార్చాలని జగన్ వల్ల కాదు. రేపు అసెంబ్లీ తీర్మానం చేసిన కేంద్రం ఒప్పుకోవాలి. ఈవెన్ కేరళ పేరు మార్చినప్పుడు కేరళం అని మార్చారు కదా మొన్ననే. అలాగే కొన్ని రాష్ట్రాల్లో పేర్లు మార్చినటువంటి సందర్భంలో, అట్లాగే రాష్ట్రాలు మార్చినటువంటి సందర్భంలో కేంద్రం అప్రూవ్ చేయాలి. అంటే ఒకప్పుడు ఢిల్లీ అని ఉండేది, దాన్ని న్యూ ఢిల్లీగా మార్చారు. లేదు, దాంట్లో ఢిల్లీ ఇంద్రప్రస్థం అది కూడా అంటున్నారు, కానీ అది రాష్ట్రం పేరు. నగరం పేరు మార్పుకైతే కేంద్రం అవసరమేం లేదు. కానీ కేంద్రం నోటిఫై చేసుకోవాలి, అంటే ఇక్కడ నోట్ చేయాలి, నోట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరిగిందా? ఏది? ఇప్పుడు అమరావతిని
అక్కడ జరిగింది ఏంటంటే వెరీ సింపుల్ అండి. మనం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, ఇదివరకు అవును. ఉమ్, మనకి ఎగ్జామ్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి. ఉమ్, మ్యాటర్ అంతా రాసి మిగతా దాన్ని చోట్ల ఆన్సర్ వాళ్ళే రాసి ఒక చోట గ్యాప్ ఇస్తారు. ఉమ్, ఆ గ్యాప్ లో మనం ఆన్సర్ రాస్తే దానికి 2 మార్కులు. అంటే రామునితో కపివరుండిట్లనియ, రామునితో ఉమ్, డాష్ డాష్ అని పెట్టి వరుండిట్లనియ అని పెడతాడు. మనం ఉమ్, కపి అని పెడితే 2 మార్కులు వేస్తాడు. ఇది వరకు ఉమ్, తెలుగులో అట్లా ఉండే ఎగ్జామ్స్ చిన్నప్పుడు చూస్తే ఉమ్, 1 మార్క్ ఉమ్, ఇప్పుడు దానికి. ఉమ్, ఉమ్, అట్లాగా ఇప్పుడు ఏంటంటే విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు రాజధాని ఉమ్, హైదరాబాద్, ఉమ్మడి రాజధాని. ఉమ్, కాబట్టి ఆ తర్వాత వచ్చేటటువంటి రాజధానిని అమరావతి, అదే ఒక శివరామన్ కృష్ణ కమిటీ అని ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ డిసైడ్ చేసి కొన్ని ప్లేసెస్ని సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రజల చేత ఎన్నికయ్యే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలని చెప్పారు అక్కడ. అంటే వాళ్ళకి ఉమ్, సజెస్టింగ్ బాడీగా శివరామ కృష్ణ కమిటీని ఇచ్చారు. అప్పుడు ఉమ్, శివరామ కృష్ణ కమిటీలో మంచిది, ప్రపంచ భారతదేశంలోని హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ అన్ని రంగాల్లో ఉన్న నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్ళు రాష్ట్రం అంతా తిరిగి ఏ ఏ ప్రాంతాల రాజధాని పనికి వస్తాయో ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పారు. ఉమ్, ఆ కమిటీ దొనకొండని చెప్పింది. ఆ అది, అవును. కమిటీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టుని తిరస్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉమ్, తిరస్కరించి వీళ్ళు ఒక కమిటీ వేశారు, ఆ గంటా శ్రీనివాసరావు నారాయణ ఇట్లాంటి ఉమ్, వాళ్ళు. ఆ అవును, అవును. కమిటీ సూచించింది అమరావతి రాజధాని అని చెప్పి ఓకే చేశారు. అంటే ఉమ్, టెక్నికల్లీ కరెక్ట్, అక్కడ ఎంపిక చేసేసినట్టు. టెక్నికల్ గా అది అంతే. రిజెక్ట్ చేయొచ్చు, హక్కు ఉంది రాష్ట్రానికి. టెక్నికల్ గా ఉమ్, వీళ్ళు ఒక కమిటీ వేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఉమ్, ఉమ్, వీళ్ళే ఉండాలని రూల్ లేదు. కేంద్రం అయితే కొన్ని రూల్స్ ఫాలో అయింది. వీళ్ళు అట్టగంగా ఉమ్, పొలిటికల్ గా మోటివేటెడ్ గా ప్లాన్ చేశారు, జరిగిపోయింది. రాజధాని అవును. ఉమ్, రాజధాని కమిటీ ఇది డిసైడ్ చేసేశారు. చట్టబద్ధంగా ఆ రోజున ఒక పని జరిగిపోయింది. వాళ్ళు డిసైడ్ చేసిన చోట రాజధాని ప్రక్రియ అన్నటువంటిది నడుస్తూనే ఉంది. అప్పుడు చేసిన పని ఏంటంటే నోటిఫై చేయకపోవడం. వీళ్ళు ఉమ్, ఇప్పుడు నోటిఫై చేయలేదు. ఉమ్, ఇప్పుడు చేసిన పని ఏంటంటే అమరావతిని మేము రాజధాని, ఏది ఆ గ్యాప్ ఉంది కదా, ఉమ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఆ గ్యాప్ లో ఇది యాడ్ చేయమన్నారు. అదే. ఉమ్, అమరావతిని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసింది, దాన్ని విభజన చట్టంలో యాడ్ చేయమని అడిగారు. విభజన చట్టంలో యాడ్ చేశారు. విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి, తెలంగాణకి రాజధాని హైదరాబాద్ అని తేల్చారు. అది ఉమ్, విషయం. అంతే. అంతే అంటే ఒక రకం వీళ్ళ వరకు లైన్ క్లియర్ చేసుకున్నారు. అంతే. కూటమి ప్రభుత్వం వరకు లైన్ క్లియర్ చేసుకుంది నెక్స్ట్ అమరావతి. వచ్చిన తర్వాత ఎవడు కూడా మార్చలేడు. ఎందుకంటే దాన్ని ఉమ్, బీజేపీ సెంటర్లో లేకపోతే కాంగ్రెస్, ఇంకో ప్రత్యామ్నాయం ఏం లేదు కదా. టీడీపీ అనుకున్న న్యాయం జరిగిందా రైతులకి? నిన్న మిథున్ రెడ్డి చేసినట్టు ఆ అన్యాయం జరిగిందా? రైతులకు న్యాయం జరిగినట్టేనా ఫైనల్ గా ఒక్కటి అమరావతి రైతులకి? వీళ్ళు చెప్పిన ఫీలింగ్ ఆ రైతులకు లేదు. రైతులకు అక్కడ సమస్యలు ఉన్నమాట వాస్తవం, కానీ వీళ్ళు చెప్పినంత బాధలు లేవు. నెంబర్ 1. అంటే నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఒక వెర్షన్ వినిపించారు రైతులకు సంబంధించి. వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుని ఎన్ని ఏళ్ళుగా ఎదురు చూశారు, వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం చేసామని. మిథున్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళకి కనీసం ఫ్లాట్లు కూడా ఇవ్వలేదు, ఏం లేదు, కంప్లీట్ గా అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం ఏంటో చెప్పండి అని ఈయన ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏం న్యాయం జరిగినట్టు? నాకు నవ్వు వచ్చింది ఏంటంటే ఇద్దరి కంటతడి బాగానే ఉంది, కానీ అసలు కంటతడిని గురించి ఎవరు ఆలోచించకపోవడం. ఇప్పుడు పెమ్మసాని చెప్పారు అక్కడ రైతులు కంట కన్నీళ్ళు వచ్చినాయి అని. ఎవరి వల్ల వచ్చినాయి? ఎవరు సృష్టించారు? 2018 కల్లా నీకు ఫ్లాట్లు ఇస్తానని రాసి ఇచ్చినోడు ఎవడు? సిఎండి అగ్రిమెంట్. మాకు స్థలాలు ఇచ్చేయండి, 2018కి రాజధాని పూర్తి చేస్తామన్నారా లేదా? నవనగరాలతో కూడిన రాజధాని, నవనగరాలతో కూడిన రాజధాని. ఇప్పుడు ఆ నవనగరాలు ఎక్కడ ఉన్నాయండి? అవి దాంట్లో ఎక్కడన్నా ఉన్నాయా నవనగరాలు? రెండవది, ఆ రైతులకు ఫ్లాట్లు ఇచ్చారా నిజంగా? ఇస్తే జగన్ ఏమన్నా లాక్కున్నాడా? లేదు కదా, నువ్వు ఇవ్వలేదు కదా. 12 ఏళ్ళైన వాటికి కూడా మొన్న కూడా గొడవలేంటి? చెరువులు వాగుల్లో ఇచ్చారు, అదే ఉంటే అవి పూర్తి చేసి ఇస్తామన్నారు. మొన్న కోర్టు ఏమంది? చెరువులు వాగులు పూడ్చడానికి వీల్లేదండి. మరి ఇప్పుడు అక్కడ కేటాయించిన స్థలాలు ఎవరికైతే ఉన్నాయో వాడు భూమి ఇచ్చిన రైతుకే కదా ఇచ్చింది స్థలాలు. ఇప్పుడు ఆ స్థలం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు? ఇప్పటికి చాలా మందికి కేటాయించేశారు. ఒరిజినల్ రైతు బ్రతికేంటి? అసలు ముందు వాళ్ళది కదా చూడాల్సింది. అది కరెక్ట్ గా వాళ్ళ కోసం పోరాడాల్సినటువంటి ప్రతిపక్షం విఫలమైంది. వీళ్ళు అసలు నాకు ఈ బాధే నా నెత్తినొద్దు, చంద్రబాబు నాయుడు చాలా సమస్యలు సృష్టించేశాడు, ఇది నేను పరిష్కరించలేను, పారిపోయి 3 రాజధానులు పారిపోయింది ఇది ఆ సమస్య నుంచి. ఇప్పుడు కూడా పారిపోయే మాటలే చెప్తుంది. జస్ట్ చంద్రబాబు నెత్తిని పెడుతున్నాడు 2 లక్షల కోట్లు, అంత మేము కట్టలేము,
ఎవడు కట్టలేదు కాబట్టి వద్దు అన్నటువంటి. అప్పుడు దానికి పరిష్కారం ఏంది? నువ్వు పారిపోవడమా? అంటే అదే కదా. భార్య పిల్లలు ఇదంతా ఒక సమస్య వస్తుంది కుటుంబం అన్నాక. చదువులు పెరిగే కొద్దీ జీతాలు చాలు, కష్టాలు అవుతాయి. అప్పుడు కన్విన్స్ చేసి అయ్యా నువ్వు నారాయణ చైతన్యలో కాదయ్యా గవర్నమెంట్ స్కూల్లో చదువు, గవర్నమెంట్ కాలేజీలో చదువు, ఇట్లా కన్విన్స్ చేసుకోవాలి. స్కాలర్షిప్ తెచ్చుకో, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకో, ఇట్లాంటివి. అంతేగాని నాకు నా పుట్టిన బిడ్డకి సంబంధం లేదు, నా భార్యకి సంబంధం లేదని వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళు చేసింది అది వైసీపీ వాళ్ళు. నా వల్ల కాదు అది, నాకు పెళ్లి చేశారు కానీ నాకు సంబంధం లేదు, నేను వెళ్ళి వేరే చోట కాపురం పెట్టుకుంటాను అంటాడు ఆయన. ఇప్పుడు కొంత మారి లేదు లేదు నేను ఇక్కడే కాపురం చేస్తాను కానీ మధ్యలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకుంటాను 35 లక్షలు. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి అమరావతికి జై కొట్టేసినట్టే ఇది వాళ్ళు వినిపించిన వెర్షన్. లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా ఇంకా ఆమోదం పొందేసింది. ఇక అమరావతిని ఎవరు కదల్చలేరు. మొత్తానికి అనుకున్నది అయితే సాధించింది. ముందు నుంచి చెప్పినట్టుగా అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి. ఇక అదే ఫైనల్ అయింది. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయని చూడాలి.